విద్య, వైద్యం, ఉపాధితో పాటు రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు అధ్యక్షులు పీతల వాసు ఆధ్వర్యంలో బుధవారం 29వ వార్డు ప్రచారానికి బొత్స ఝాన్సీతో పాటుగా నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు హాజరై ఇంటింటా ప్రచారం చేశారు. ముందుగా గజమాల వేసి 29వ వార్డు నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎక్కడికక్కడ పూలమాలలు వేసి హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించే మేనిఫెస్టో పవిత్ర గ్రంథంలా భావించే జగనన్నకు మనమంతా బలపరుచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. విశాఖ అభివృద్ధికి పార్లమెంటులో గల మొత్తే మీ విశాఖ ఆడపడుచుగా దక్షిణ ప్రజల బాగోగుల కోసం నిత్యం తప్పించే మీ వాసుపల్లిని అఖండ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ 29వ వార్డులో అత్యధికంగా ఉన్న యాదవ కమ్యూనిటీ అంతా వాసుపల్లికి మద్దతుగా జగనన్నకు అండగా ఉండాలని కోరారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కులం, మతం, పార్టీలు చూడకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి సంక్షేమాన్ని అందించిన జగనన్నకి ప్రజలు ఓటు వేసి గెలిపించుకుంటామని, ఎక్కడికి వెళ్ళినా ఏ నోట విన్నా జననేత మాటే తమ ప్రచారానికి ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ప్రచారంలో భాగంగా జిల్లా జడ్జి కోర్టు లైన్ లో ఉన్నటువంటి ఫుట్పాత్ వద్ద ఉన్న చెప్పులు కుట్టుకునే మాదిగ కార్మికుడితో కూర్చొని మాటామంతి చేస్తూ బ్యాగ్ కుడుతూ వినూత్న ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వడ్డాది మధుసూదన్ రావు, 29వ వార్డు నాయకులు కోరాడ సురేష్, కంటముచ్చు సాగర్, తమ్మినేని శ్రీను, బేవరా మహేష్, నీలాపు లక్ష్మి, అడపా శివ, రాపాక సీను, బుల్లెట్ రవి, సూర్య తదితరులు పాల్గొన్నారు.